నమస్తే నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాం. హైదరాబాద్లో మనం ఏం చేస్తున్నాం ఏందని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ జాబ్ చేస్తున్నాం అన్నమాట ఒక కంపెనీలో. ఆ జాబ్ ఏంటి అని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తా. ఛానల్లో వీడియోస్ పెట్టేది ఉండే కానీ చాలా రోజుల క్రితమే ఏమంటే ఇంకా ఏమో అనిపించింది ఎందుకులే అని చెప్పి అనిపించింది. కానీ ఇప్పుడు ఏదైతే పెడదాం. ఆఫీస్ మొత్తం నేనైతే చూపించలేను, ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయన్నమాట, ఇట్లా చూపించకూడదు అని చెప్పేసి. నాకు వీలైనంత వరకు చూపిస్తా. మొత్తం చూపిస్తే కష్టం అనమాట, మనకి మొత్తం చూపించకూడదు, వేసుకుంటారు దాని తర్వాత. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తాను. స్టే ట్యూన్. మనకి ఆఫీస్ క్యాబ్ అయితే వెయిట్ చేస్తుంది. మనకి ఆఫీస్ వాళ్ళైతే క్యాబ్ కూడా ప్రొవైడ్ చేసారు అనమాట. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇట్లా ఉంది, సింపుల్గా. వెయిట్ అండ్ సీ. లెట్స్ బిగిన్ ద షో. అటువైపు ఉందన్నమాట రోడ్ అవుతాను. అటువైపు వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోవాలి ఆఫీస్కి. పోట్లే కాదు. నమస్తే నమస్తే. నా మా టీమ్మేట్ అక్షయ్, నా శ్రీకాంత్, ఇంకా వస్తుంటారు మా వాళ్ళు అందరూ. కలిసి హాయ్ చెప్పేసి కలిసి హాయ్ చెప్పి ఇలా రఘు పోయినాడు. మా టీం అందగాడు వస్తున్నాడు. మా టీంలో అందరికన్నా అందగాడు ఈడే. రఘు మోడల్ అంటారు. రఘు మోడల్ కానీ హీరో కదా బ్రో. హాయ్ బ్రో. వర్క్ని అయితే చూపించలేము మేమైతే. వీడు మా పల్సర్. ఇప్పుడు మేము తినడానికి బయటికి వెళ్తున్నాం అమెజాన్ దగ్గరికి. ఎవరో వస్తారు బయట అనమాట ఆఫీసు. ఇది మా బిల్డింగ్, ఇది సెకండ్ బిల్డింగ్, అది ఫస్ట్ బిల్డింగ్. స్నాక్స్ పెట్టినారు కానీ మనకి పానీపూరి అయితే పెట్టినారు. అది మనకు కొంచెం తినలేమని చెప్పేసి మనం వెళ్తున్నాం అనమాట బయటికి. నార్మల్గా అయితే ఎప్పుడు బయటికి రాము, నేనైతే రాను, అంటే బయట తిన్నా అంటే. ఎందుకు వెళ్దామని చెప్పేసి మనోడే వెళ్దాం పాదా అంటే వెళ్తున్నాం. వెనకాల కనపడుతుంది కదా, అదే మా పనిచేసే ఆఫీస్, వర్క్ ప్లేస్. మేము లాకర్స్లో పెట్టి వెళ్ళిపోతాం అనమాట. మొబైల్ అయితే నేను ఏం వర్క్ చేస్తాను అని చెప్పేసి మీకైతే చూపించలేను. జస్ట్ ఎట్లా జరుగుతుంది ఆఫీస్లో మొత్తం అనేది మాత్రం చూపించగలుగుతా. ఈ ఎండకి వీడియోస్ మంచిగా వస్తాయి. స్మార్ట్గా కనపడుతుంది కదా. నవ్వుతావేంద్రా? హీరో లెక్కున్నావా బ్రో, అందుకే నవ్వుతున్నావు. హీరోనే మనం. అమ్మో స్పీడ్గా వెళ్ళిపోతున్నావు. ఈ ముందు చూపిస్తాడు అండి ఏరియా ఎట్లుంటుందో. ఇదే అమెజాన్ ఆఫీస్ అనమాట. ఇది అమెజాన్ స్ట్రీట్ అయితే బాగుంటుంది. చాలా మూవీస్ అయితే షూటింగ్ చేసారు ఇక్కడ. ఇది వేవర్ ఒక సైడ్కి ఉన్నది. ఆఫీస్ పైన నుంచి చూపిస్తా. వ్యూ అయితే సూపర్ ఉంటుంది. వ్యూ అమెజాన్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళి పలహారాలు తినేసి పక్క లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒకటి. ఇదన్నమాట ఫుడ్ స్ట్రీట్ మొత్తం. ఇందాక చెప్పాను కదా, ఫుడ్ కోర్ట్సే ఉంటాయి అన్నమాట. బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్, పునుగులు. బిల్డింగ్ ఎంత చిన్నగా ఉందో.
మా కంపెనీ పేరు ఏంటంటే ఇదే మా కంపెనీ యాక్సెంచర్. కానీ మేము వర్క్ చేస్తే అక్కడ కాదు, ఇటు సైడ్ వస్తుంది మాది వర్క్ చేసే. ఎప్పుడన్నా ఫుడ్ కొంచెం నచ్చినప్పుడు ఇటు వైపు వచ్చి తినేస్తారు అంతా మా వాళ్ళంతా. నాకు చూపించలేదు మా ఆఫీసు, ఇప్పుడు చూపిస్తారు కదండి. ఇది మా ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇది కాదు, అటువైపు నుంచి ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్లో. చెట్టు అడ్డం వస్తుంది, ఒక్క నిమిషం ఉండండి. చూడండి మంచిగా కనపడుతుంది. అటువైపు నుంచి మెయిన్ ఎంట్రన్స్ అయితే. ఈయన హర్ష బ్రో, ఎప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటూ కూర్చుంటాడు ఇక్కడ. గణేష్ ఇదంతా ఎవరి కోసం అంటే తిన బరెలా తిను. అసలైన పోతు రాలే రోజు. స్టైల్ ఏదంటుంది ఇంత పద్ధతిగా ఎట్లా ఉరుకుతున్నాడు. చెట్లకెళ్ళి దిగుతు. అరే రారా. ఫుల్ వర్షం పడింది కాబట్టి ఎవరు బయటికి రారు. నా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 3:30 నుంచి నైట్ 1:30 వరకు. సో అందుకే స్నాక్స్ మరి డిన్నర్ ఉంటుంది మనకి. బ్రేక్ తీసుకుని ఉన్నప్పుడు వచ్చి మొబైల్ తీసుకొని వాడుకోవాలి. అంతవరకు మనం మొబైల్స్ వాడలేం, ఏం చేయలేం. పాయింట్ చూపిస్తాం చూడండి. ఈవినింగ్ మనం అమెజాన్ స్ట్రీట్కి వెళ్ళాం కదా, ఆ వ్యూ పాయింట్ చూపిస్తాం. అది ఇక్కడ నుంచి అనమాట, ఈ రోడే. అది చాలా ఖాళీగా ఉంది కదా నైట్ టైమ్స్, అంతే ఇట్లే ఉంటుంది. ఇది అమెజాన్, దీని పేరేది. ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది ఈరోజు వ్లాగ్. సరే ఉంటాను మరి, వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్.